ఎన్నికల వేళ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన గ్యారంటీల అమలులో రేవంత్ సర్కార్ పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, కమలాకర్తో కలిసి పర్యటించారు. కర్షకులకు రుణమాఫీ, రైతు భరోసా ఇవ్వకుండా మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వారోత్సవాలు చేయడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. తక్షణం ఇప్పటికే మంజూరైన దళిత బంధు పథకం సొమ్మును లబ్ధిదారుల ఖాతాలో వేయాలని డిమాండ్ చేశారు. డబ్బులు ఫ్రీజ్ చేయడంపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు. తెలంగాణలో 6 గ్యారెంటీలని ప్రజలను మభ్యపెట్టారు. మహారాష్ట్ర ప్రజలు ఈ 6 గ్యారెంటీల మోసాల్ని గ్రహించింది కనుకనే కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పింది. 100 రోజుల్లో అమలు చేస్తామన్న 6 గ్యారెంటీలు వెంటనే అమలు చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కొత్త పథకాలు దేవుడెరుగు. ఆల్రెడీ కేసీఆర్ గారు ఇచ్చిన దళిత బంధు, వాళ్ళ అకౌంట్లలో పడ్డ డబ్బులు, విడుదలైన డబ్బులు వాడుకోవడానికి కూడా అనుమతి ఇవ్వకుండా మేమేమో దళిత పక్షపాత పార్టీ అంటారు. ఇదేనా? తక్షణమే భట్టి విక్రమార్క గారు చొరవ చూపి దళిత బంధు డబ్బులు ఏవైతే అకౌంట్లు ఫ్రీజ్ చేసినారో వాటిని ఓపెన్ చేసి ఆయా దళిత కుటుంబాలు బాగుపడే విధంగా చర్య తీసుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.